నిన్న ఒక పెద్ద మనిషి మళ్ళా విద్యుత్లో 50,000 కుంభకోణం అన్నాడు. 50,000 కోట్లు, 50,000 కోట్లు కాదు కదా, 50,000 రూపాయల కుంభకోణం జరగలే. జెన్కోలో పవర్ ప్లాంట్లు పెట్టింది ఎవరి హ్యాంలో అండి? బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు జెన్కోలో పవర్ ప్లాంట్ పెట్టిండ్రు. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014లో ఎన్టీపీసీ ద్వారా 4,000 మెగావాట్లు ఎన్టీపీసీ ఖర్చుతో, కేంద్ర ప్రభుత్వం ఖర్చుతో పవర్ ప్లాంట్లు పెడతామని ముందుకొస్తే అది ఇప్పటి వరకు ఎందుకు పూర్తి కాలేదో ఈ పెద్ద మనుషులు జవాబు చెప్పాలి. భారతదేశం మొత్తంలో కూడా సబ్ క్రిటికల్ టెక్నాలజీ వాడొద్దు అని లిఖితపూర్వకంగా ఇచ్చిన తర్వాత భద్రాద్రి పవర్ ప్లాంట్లో కొన్ని వేల మెగావాట్లో సబ్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్ పెట్టి తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ప్రజలకి శాశ్వతంగా నష్టం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి నేను ఘంటాపరంగా చెప్తున్నా. అసలు మీరు మీ మోసం, దగ, కక్కుర్తి కోసం కప్పిపోచుకోవడానికి ఎవరి మీదనో బురద జల్లే ప్రయత్నం ఇది పూర్తిగా తప్పుడు విషయం, అబద్ధాలు, అసత్యాలు.